అధ్యాయము 22వ వచన భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి చదవండి అయ్యగారులు. 22వ అధ్యాయము 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనివనని. రెండో భాగం, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోని. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను మరలా అడుగుతాను, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోని. ఏం చెప్పాలి మనం దేవునితో ఈ మాట? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోని. చెప్పండి అందరూ, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను నేను పోనీయను. పిల్లలు నా వైపు చూసి చెప్పండి, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనివ్వను. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా మహోన్నతులు, మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇక్కడ యాకోబు చరిత్రను మనం చూస్తాం. యాకోబు జీవితంలో జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని సంఘటనలను మనం చూడవచ్చు. యాకోబు జీవితంలో ఉన్నటువంటి ప్రథమమైనటువంటి మైల్ స్టోన్స్లో ఏమో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని సన్నిధానానికి వచ్చాడు. యాకోబు జీవితంలో చూసినట్లయితే యాకోబుకు ఎంతమంది పిల్లలు? 11 మంది పిల్లలు. 11 మంది పిల్లలు, 2 భార్యలు. 2 భార్యలు, 11 మంది పిల్లలు ఉన్నారు. ఎంతో ఆస్తి కలిగి ఉన్నాడు, ఎంతో మందలు కలిగి ఉన్నాడు, ఆవులు కలిగి ఉన్నాడు, గొర్రెలు కలిగి ఉన్నాడు, ఒంటెలు కలిగి ఉన్నాడు, ఎంతో విస్తారమైనటువంటి పొలము, మామ దగ్గర నుంచి వచ్చినటువంటి పొలము, తను సంపాదించుకున్నటువంటి పొలము, మందలు, విస్తారమైనటువంటి ఆస్తి కలిగి ఉన్నటువంటి వాడు యాకోబు. కానీ దేవునితో ఒక ప్రమాణం చేస్తా ఉన్నాడు. దేవునితో ఒక మాట అడుగుతూ ఉన్నాడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టు. అన్లెస్ యు బ్లెస్ మీ, నీవు ఆశీర్వదిస్తే తప్ప నిన్ను విడిచిపెట్టేటువంటి ప్రసక్తి నేనే. మన జీవితాల్లో ప్రార్థన చేస్తాము. ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రార్థన ముగించేసరికి అనుకున్న కార్యం జరగాలంటాం. అర్థమవుతుందా? పోనీ ఆ చేసే ప్రార్థన నిష్టగా, నిర్దిష్టంగా, విశ్వాసంతో చేస్తామా? అది కూడా చేయి. వినండి జాగ్రత్తగా. ఆనవాయితీగా చేస్తాం ప్రార్థన. ఆనవాయితీగా పాస్టర్ గారిని పిలుస్తాం. ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది, అంతే తప్ప సంపూర్ణమైన విశ్వాసంతో జరగదు. యాకోబు జీవితంలో మనకు కనపడేటువంటి విషయం ఏంటంటే, ఆ రాత్రి కాల సమయంలో యబ్బోకు రేవు దగ్గర దేవునితోనూ యాకోబుకు జరిగినటువంటి పోరాటాన్ని మనం గమనిస్తాం. దీక్షను మనం గమనిస్తాం. ఆస్తి లేని వాడు కాదు, గమనించండి. ఆస్తి కోసం అతను పోరాడట్లేదు, అంతస్తు కోసం పోరాడట్లేదు, ఉద్యోగాల కోసం పోరాడట్లేదు. ఇవన్నీ తప్పలేదు, నా ఉద్దేశం కాదు. ఇవి మనం జీవించడానికి అవసరమైనటువంటి వస్తువులు మాత్రమే, కానీ అవి ముఖ్యం కాదు. గమనించండి, అవి ముఖ్యం ఎంత మాత్రం కూడా కాదు. యాకోబు జీవితంలో ఏ కొరత లేదు, బిడ్డల కొరత లేదు, ఆస్తి కొరత లేదు. ఒకరికి 2 భార్యలు ఉన్నారు, ఏ కొరత లేదు అతనికి చెప్పాలంటే లోక సంబంధంగా. కానీ దేవునితో పోరాడే విషయంలో ఏమంటున్నాడు తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పిల్లలు చూడండి, ఎవరి బిడ్డలు చాలా మంది కనపడుతున్నారు. చాలా సంతోషం. మన దేవునితో చేసేటువంటి ప్రార్థనలో, దేవుని వేడుకునేటువంటి వేడుకోలలో, మనం చదివే చదువుల్లో కూడా మనం ప్రభువుని అడగవలసింది ఏంటో తెలుసా? ప్రభువా, నేను ఈ ఉద్యోగమును సంపాదించాలి, నీకు మహిమ రావాలి. ఈ ఉద్యోగాన్ని నేను పొందాలి, నీకు మహిమ రావాలి. నేను దీవించబడాలి, నీకు మహిమ రావాలి అని నువ్వు నిర్దిష్టమైనటువంటి ప్రార్థన ప్రభు సన్నిధానం ఎప్పుడైతే చేస్తావో దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా తీర్చేటువంటి వాడు. నేను ఒక జరిగినటువంటి సంఘటనను నేను జ్ఞాపకం చేస్తాను. 10th క్లాస్లో 35 మార్క్స్ వస్తే పాస్, 35 కంటే తక్కువ వస్తే ఫెయిల్ అవుతారు కదా. 1986 సంవత్సరంలో మొట్టమొదటిగా, ఇది రియల్గా జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. 10th క్లాస్లో ఒక పాప
బాగా వీక్ అంట మ్యాథ్స్లో. నేను కూడా మ్యాథ్స్లో వీక్, మ్యాథ్స్లో నేను కూడా ఫెయిల్ అయ్యాను 10th క్లాస్. ఈ పాప ప్రార్థన చేస్తూ ఉంది ఏంటంటే, ప్రభా నాకు లెక్కలే రావు, లెక్కలు రావు, ఖచ్చితంగా నేను లెక్కల ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతా. అయితే నీ యందు విశ్వాసం ఉంచుతున్నా, నీకు అసాధ్యమైంది లేదు, నాకు చదువు రావట్లా, కానీ నీ యందు మాత్రం నాకేముంది? విశ్వాసం. నువ్వు పాస్ చేస్తావు అనేటువంటి నమ్మకం నాకుంది అని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉంది. మార్క్స్ రిజల్ట్స్ వచ్చింది. 10th క్లాస్లో ఆ అమ్మాయి ఫెయిల్. ప్రార్థన ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. అయిపోయిందా? ప్రార్థన వ్యర్థమైపోయింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నటువంటి ప్రభుత్వం అది, అప్పుడు వారు మొట్టమొదటి తీసుకొచ్చిన జీవో ఏంటంటే, ఎవరికైనా కూడా 5 మార్కులు గ్రేస్ మార్కులు కలపచ్చు. 5 మార్కులు కలిపితే వాళ్ళు పాస్ అయిపోతారు. ఈ అమ్మాయికి ఎన్ని వచ్చినాయి? 30 వచ్చినాయి. 5 మార్కులు కలిపితే పాస్. గ్రేస్ మార్క్స్ అనేటువంటి ప్రారంభమైంది ఆ సంవత్సరమే. మీరు అనుకోవచ్చు, ఎక్కడో కుగ్రామంలో చదువురాని ఒక బిడ్డ చేసిన ప్రార్థన ఎక్కడ దాకా వెళ్ళింది? ఇప్పుడు చెప్పండి. ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళింది, దేశ నాయకుల దగ్గరికి వెళ్ళింది ప్రార్థన. ఎక్కడో కుగ్రామంలో చదువురాని బిడ్డ, చదువుకోలేనటువంటి బిడ్డ, కానీ మోకరించి ప్రార్థన చేస్తా ఉంది. నిర్దిష్టమైనటువంటి ప్రార్థన, దీక్షతో కూర్చున్నటువంటి ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నువ్వు కార్యములను జరిగించగలిగినటువంటి వాడివి, నీకు అసాధ్యమైనది ఏమీ లేదని ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం నుండి ప్రార్థన చేసిందో, మోకరించి ఎన్ని దినాలు ప్రార్థన చేసిందో ఆ బిడ్డ నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేశపు నాయకుల దగ్గరికి వెళ్ళిపోయింది. న్యాయ చట్టాలను తారుమారు చేయగలిగింది. గ్రేస్ మార్క్స్ అనేటువంటి కొత్త జీవాలను ప్రారంభం చేయగలిగింది. ఇప్పుడు చెప్పండి, దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడా లేదా? చెప్పండి, దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడా లేదా? అయితే సమస్య అంటే ఏంటో తెలుసా? చెప్పండి, సమస్య అంతా ఏంటి? మన ప్రార్థన చేసేటువంటి విధానం సరిగా లేదు. మన బిడ్డల ఎడల, మన జీవితం ఎడల మనం ఆశించిన దానికి దేవునికి ఉత్తమమైనటువంటి రీతిలో న్యాయబద్ధమైనటువంటి ప్రార్థన మనం చేస్తే, ఆ ప్రార్థనను ఖచ్చితంగా ప్రభువు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చి తీరుతాడు. ఉదాహరణకు నేను చెప్పిన సంఘటన దృష్టిలో ఉంచు. ఎవరో ఆ ప్రార్థన ద్వారా ఆ వ్యక్తిని గుర్తించలేదు, ఆ ప్రార్థన చేస్తున్న విషయం కూడా ఎవరికి తెలియదు, కానీ ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడే రాజుల దగ్గరికి పంపించాడు, మంత్రుల దగ్గరికి పంపించాడు. ఒక బిడ్డ ఎక్కడో కుగ్రామంలో ప్రార్థన చేస్తా ఉంది, నేను పాస్ అవ్వాలని. ఆ బిడ్డ కోసం శాసనాలను చేయమన్నాడు. హల్లెలూయా. ఆ బిడ్డ కోసం శాసనాలను మార్చాడు. నీ జీవితంలో కూడా శాసనాలు మారుస్తాడు దేవుడు. నువ్వు ఆశిస్తే, నువ్వు నిర్దిష్టమైన ప్రార్థన చేస్తే ప్రభు సన్నిధానంలో ప్రభు కార్యం చేసేటువంటి యాకోబు జీవితంలో మనం చూస్తా ఉన్నాము. 26వ వచనంలో ఒంటరిగా పోరాడుతూ ఉన్నాడు. ఉన్న ఆస్తిని, బిడ్డలను ఎబ్బోకు రేవు దగ్గర విడిచిపెట్టాడు. మోకరించి ప్రార్థన చేస్తాము. ప్రభుతో పెనుగులాడుతూ ఉన్నాడు. ఇంగ్లీష్లో ఒక చక్కటి మాట్లాడు, ఈ రజుల్ విత్ గాడ్ అని. దేవునితో పెనుగులాడాడట ప్రార్థన. ప్రభు నువ్వు కార్యం చెయ్యాలి, నువ్వు దీవించాలి అని పోరాడాడు దేవునితో. ఈ బిడ్డలారా, రాత్రికాల సమయంలో నీ జీవితంలో అది ఏ విధమైనటువంటి సమస్య అయినప్పటికీ కూడా నువ్వు ప్రభు దగ్గరికి తీసుకొస్తే దేవుడు ఖచ్చితంగా కార్యాలను చేస్తాడు. ప్రభు సన్నిధానంలో అది ఉంచితే ఖచ్చితంగా నీ కార్యాన్ని దేవుడు చేస్తాడు. నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఉత్తమమైనదిగా ఉండాలి, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నీకు అవసరమైనది అయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో తీర్చుతాడు. అందును బట్టి ప్రభు అంటాడు కదా, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచి. మనుషులతో పోరాడాడు, దేవునితో కూడా పోరాడాడు. దేని కొరకు పోరాడాడు? దేనికోసం చెప్పండి? స్వార్థం కోసం కాదు, ఆస్తుల కోసం కాదు, అంతస్తుల కోసం కాదు, కలిగిన వాదంటూ తృప్తి పడకంత మాత్రం కూడా. అన్లెస్ యు బ్లెస్ మీ, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టేది లేదు. దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి నీ బ్రతుకులో ఈ కమిట్మెంట్, ఈ తీర్మానం ఎప్పుడైతే ప్రభు సన్నిధానంలో నువ్వు కలిగి ఉంటావో దేవుడు ఖచ్చితంగా నీ బిడ్డలను నిన్ను దీవిస్తాడు.
నీ గ్రామాన్ని దీవిస్తాడు. ఎక్కడో కుగ్రామమైనటువంటి చెరుకుపల్లి చిన్న ఊరు అనుకోవచ్చు, కానీ ఈ చిన్న ఊరిలో నీవు చేసే ప్రార్థన ప్రభు సన్నిధానానికి చేరుతుంది. నీ గ్రామాన్ని దీవిస్తాడు, నీ బాల్యాన్ని దీవిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు. కేవలం నీవు చేయవలసిందంత నిర్దిష్టమైనటువంటి ప్రార్థన. సమయం ఎంత అయిందండి ఇప్పుడు? 8:30. మంచి సీరియల్స్ వస్తుంటాయి అనుకుంటా. బహుశా సీరియల్ మిస్ అవుతున్నారా? 8:30 అంటే ఏం సీరియల్ వస్తుంటుంది చూడరా మీరు? ఏంది మీరు మొక్కలు చూస్తుంటే టీవీలు చూసేట్లా కనపడట్లేదు. చాలా సంతోషం. మీరు మిస్ అవ్వలేదు, సీరియల్ మిస్ అవ్వలేదు. దయచేసి మిస్ అవ్వద్దు కూడా. కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలు చేసేటువంటి ప్రార్థన ప్రభు సన్నిధానానికి చేరుతూ ఉంది. ఎంతకాలం ప్రార్థించాలి నాకు అది నేను చెప్పలేను, కానీ నీ ప్రార్థన మాత్రం ఖచ్చితంగా హన్నా చేసింది. తన బిడ్డల కొరకు ప్రార్థన, తన సంతానం కావాలని ప్రార్థన చేసింది. ప్రార్థనను విన్నటువంటి దేవుడు చక్కటి మగ బిడ్డను అనుగ్రహించాడు. ప్రార్థన వ్యర్థం కాదు. కానీ నువ్వు చేసే ప్రార్థనలోనే సరైన నిర్దిష్టత లేనప్పుడు, ఒక క్లారిటీ లేనప్పుడు ఆ ప్రార్థన ప్రభు దాకా వెళ్ళదు. హన్నా చేసింది, ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? నాకు ఏదో ఒక బిడ్డని ప్రార్థన చేసిందా? ఏదో ఒక నలుసు నా కడుపును పడే అన్నదా? ఏమని ప్రార్థన చేసి చెప్పండి. ప్రార్థన నాకు మగ బిడ్డే కావాలా, సంతానం నేను గొడ్రాలంటున్నారు ప్రభు. నన్ను నేను గొడ్రాలు ఉండకుండా ఆ పేరు తీసేయడానికి ఏదో ఒక బిడ్డని ఏమని అడగల. నేను గొడ్రాలు అనేటువంటి ఆ అవమానం తీసేయబడాలి నా జీవితంలో. నువ్వు నాకు ఇచ్చే బిడ్డ కూడా మగబిడ్డే కావాలి, ఆడబిడ్డ వద్దు. ఆ మగబిడ్డ కూడా వీరుడు అవ్వాలి, శూరుడు అవ్వాలి, ప్రవక్త అవ్వాలి, ప్రజల కొరకు ప్రవచించే వాడవాలి. అటువంటి బిడ్డని అని ఎన్ని దినాలు ప్రార్థన చేసింది. దేవాలయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదా? ప్రవక్తని ఇవ్వలేదా? సమయాన్ని ఇవ్వలేదా? రాజకీయ యోగ్యుని ఇవ్వలేదా? గమనించండి, మన జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచితే కార్యాలు చేస్తాడు. అందుని బట్టి ప్రభు అంటాడు కదా, ఆవగిన్నంత విశ్వాసం నీలో ఉన్నాయనలా ఆ పర్వతమును పడిపోమంటే కూడా పడిపో. అన్లెస్ యూ హ్యావ్ ఫెయిత్ ఆఫ్ లైక్ మస్టర్డ్ సీడ్ అంటాడు. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకోవాలంటే నీకు కొంచెం విశ్వాసం ఉంటే చాలు. ఆవగిన్నంత విశ్వాసం ఉంటే చాలు. ఆ విశ్వాసం లేకుండా మనం చేసే ప్రార్థన ఎట్లా ఉంటుందంటే, ఏదో వాళ్ళు ప్రార్థన చేయమన్నారు కాబట్టి చేద్దాము, ఏదో చేయాలి కాబట్టి చేద్దాము, లేదా ఈ సమయంలో ఏడ ప్రార్థన చేస్తాం, మంచి సీరియల్ మిస్ అవుతామేమో ప్రార్థనలో కూర్చుంటే. ప్రార్థనకు పోతే ఇప్పుడు సీరియల్ టీవీలు మరి మీ ఊళ్ళో లేనట్టు అనిపిస్తుంది. నాకు సంతోషం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునికి మనం చేసేటువంటి ప్రార్థనలో మనకేముండాలి? ఒక దీక్ష ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. పిల్లలు చదువుతున్నారు, మామూలుగా చదివే పిల్లలు మామూలుగానే ఉండిపోతారు. పట్టుదలతో చదివే పిల్లలు ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. ఏదో తల్లిదండ్రులు బడి బొమ్మన్నారు కాబట్టి పోయిన వాళ్ళు అట్నే అయిపోతారు, పోతారు వస్తారు, అంతే. వారి స్థితి అంతగా మారిపోతుంది. కానీ పట్టుదలతో చదివే పిల్లలు ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. బిడ్డలకు ఏం నేర్పించాలంటే పట్టుదల నేర్పించాలి, శ్రమ నేర్పించాలి మన దైనందిన జీవితం. నేను కూడా స్కూల్ టీచర్నే. నేను 10th క్లాస్ పిల్లలకు ఒకసారి ఒక ఇంటర్వ్యూ చేస్తాను. లాస్ట్ డే వారు స్కూల్ రివీలింగ్ అవుతున్నప్పుడు వారికి నేను చిన్న ఇంటర్వ్యూ తీసుకొని అందరిని విద్యార్థులు అందరిని అడుగుతా ఉన్నాను. ఆ పాప నువ్వే ఏమవ్వాలనుకుంటున్నావు అమ్మ? పెద్ద అయినాడు. సార్ నేను డాక్టర్ అవ్వాలని. వెరీ గుడ్. నువ్వేమనుకుంటున్నావు? సార్ నేను టీచర్ అవ్వాలి. వెరీ గుడ్. నువ్వేమవ్వను? సార్ నేను పోలీసు. వెరీ గుడ్ అమ్మ. నువ్వేం చేయాలనుకుంటున్నావురా? సార్ నేను డ్రైవర్. వెరీ గుడ్ రా, మంచిది. ఇట్లా అందరూ చెప్తా ఉన్నారు. దాదాపు ఆ 10th క్లాస్లో ఉన్నటువంటి 40 స్టూడెంట్స్ అందరూ వాళ్ళు ఏమేమి అవ్వాలనుకుంటున్నారో అన్నీ చెప్పారు. వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా చూస్తూ ఉన్నాను. నా వైపు ముందర వీడు నన్ను కొట్టేవాళ్ళకి చూస్తున్నాడు అనుకొని, ఎరా నువ్వేమవ్వాలనుకుంటున్నావురా అన్నాను. దేశంలో నిలబడి, ఇప్పుడు ఎట్ట చదువుతాం సార్? నాకు ఏదో ఒకటి అయిపోతుంది సార్. ఏంటి ఇప్పుడు ఎట్ట చదువుతాం సార్? నాకు ఏదో ఒకటి అవుతాం కదా సార్ అన్న. అవునురా, ఏదో ఒకటి అవుతావురా, నువ్వేమవ్వాలనుకుంటావు? అనుకునేది అయితే సార్, అనుకుంటే అయితే సార్ కాదు సార్ అన్న. వీటితో మాట్లాడటం అనవసరం అని వాడిని వదిలేశాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 25 years అయింది ఈ ఇన్సిడెంట్ జరిగి. ఆ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ నాకు గుర్తున్నారు. ఇచ్చి వాళ్ళ నేను మరలా ఊరు వెళ్ళినప్పుడు ఆ పూర్వ విద్యార్థులు కలిసినప్పుడు వారితో, అరే పలానోడు ఎక్కడ ఉన్నారా అని వాడు నాకు బాగా గుర్తున్నాడు కదా. అందరి గురించి చెప్తా, సార్ పలానోడు ఈ ఉద్యోగం చేస్తున్నాడు సార్, ఆ ఉద్యోగం చేస్తున్నాడు, అగ్రికల్చర్ సార్, సాఫ్ట్వేర్ సార్ అన్నీ చెప్తా ఉన్నాను. కానీ వీళ్ళందరికంటే నాకు బాగా గుర్తున్నాడు ఎవడు?
ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వాడు ఎక్కడ ఉన్నారా అన్నారు. వాడా సార్ ఉన్నాడు సార్. ఏం చేస్తున్నారా? వాడు సార్ కొద్ది రోజులు బర్రెలు కాస్తాడు సార్, కొద్ది రోజులు గొర్రెలు కాస్తాడు సార్, కొద్ది రోజులు సెల్ ఫోన్ రిపేర్ అంటే సార్, కొద్ది రోజులు ఆటో వేస్తాడు సార్, కొద్ది రోజులు బేల్దారి పని సార్, అన్ని పనులు చేస్తాడు సార్. వాడు ఏది అక్కడిగా చేయడు సార్ అని. ఏది వాడు చెప్పిన సమాధానం కరెక్ట్ నాకు కాదు. వాక్యాల క్రితమే వాడు చెప్పాడు. ఏమన్నాడు? పెద్దయినాక ఏదో ఒకటి చేస్తాం సార్. అంటే ఏం లేదు, జీవితం పైన క్లారిటీ లేదు, స్పష్టత లేదు. ఇది నేను కావాలి అనేటువంటి స్పష్టత లేదు, ఇది నేను సాధించాలి అనేటువంటి పట్టుదల లేదు. కాబట్టి వాడి జీవితంలో 4 రోజులు బర్రెలు, 4 రోజులు గొర్రెలు, 4 రోజులు ఆటో, 4 రోజులు వేలదారి పని, అన్ని పనులు చేస్తాడు. ఏది పూర్తిగా చేయలేడు. ఏ వృత్తిలో వాడు సెటిల్ కాలేడు. దేనిపైన వాడికి పట్టు లేదు. అన్ని తెలిసినట్టు వాడికి ఉంటాడు, అన్ని రకాలుగా ఉంటాడు, కానీ నిర్దిష్టమైనటువంటి తనకు గోల్ అనేటువంటిది లేదు. మన జీవితంలో కూడా ఒక గోల్ కలిగి ఉండాలంటే దేవుని సన్నిధానంలో మనం మొదలుపెట్టాలి. దేవుని సన్నిధానంలో మొదలుపెట్టాలి. దేవుని ద్వారా తప్పది మనుషుల ద్వారా సాధ్యపడేది కాదు. అందును బట్టి ప్రభు అంటాడు, ఏమన్నాడు యాకోబుతోటి? నీవు మనుషులతోనూ పోరాడి, స్పష్టమైన మాట. మనుషులతో పోరాడతాం, కానీ ప్రభు అంటాడు నువ్వు దేవునితో కూడా పోరాడేవరా, నువ్వు మామూలుడు కదా అని. దేవుడితోనే నువ్వు పోరాడుతున్నావు అంటే నువ్వు అసాధ్యుడు, నువ్వు సాధ్యమైనటువంటి వాడు కాదు, అసాధ్యుడు. అసాధ్యమైన కార్యాలు దేవుడు మన ద్వారా చేయించును గాక. అసాధ్యమైన కార్యాలు నీ కుటుంబంలో దేవుడు చేయను గాక. నీ బిడ్డల ద్వారా ఉన్నతమైనటువంటి క్రియలు నీ కుటుంబంలో, నీ గ్రామంలో చేయను గాక. దేవుడు ఎక్కడో ఉన్నటువంటి చిన్న గ్రామాన్ని తలమానికగా చేస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచితే, నీ విశ్వాసం ఉంచితే నువ్వు ఊహించని కార్యాలను చూస్తావు నీ జీవితంలో. యాకోబు జీవితంలో మన మధ్య చూస్తున్నాం. తన కలిగి ఉన్న వాటిని బట్టి తృప్తి పడలేదు, కానీ ప్రభు సన్నిధానంలో పోరాడుతాం. నీవు నన్ను ఆశీర్వాదించితేనే కానీ నేను నిన్ను, నీకుందా తీర్మానం ఈ రాత్రికాల సమయంలో? ప్రభువా, నా భర్త తాగుబోతాడు, వాడు మారడు, కానీ ప్రభువా నీవనుకుంటే నీకు అది అసాధ్యమైనది కానే. నీ భర్త తిరిగిపోతాడు, కానీ నువ్వు ప్రార్థిస్తే అది దేవునికి అసాధ్యమైనది కాదు. తిట్టుపోతాడు, కొడతాడు, కానీ నువ్వు ప్రార్థిస్తే అది దేవునికి అసాధ్యమైనది. నీ బిడ్డల విషయంలో, నీ బిడ్డలు ఉన్నతమైన స్థానంలో దీవించబడాలి. తల్లిగా నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. తండ్రిగా నువ్వు ప్రార్థన చేయాలి. తండ్రిగా నువ్వు బిడ్డలు ప్రభువుకు అర్పించాలి. తల్లిగా నీ బిడ్డలు ప్రభు సన్నిధానంలో అప్పగించాలి. వారి కొరకు నిత్యము ప్రార్థించాలి. వారు ఉన్నతమైన స్థానంలో దీవించబడతారు. దేవుని యొక్క ఆశీర్వాదాలను వారి జీవితాల్లో అనుభవించాలి. మన జీవితాల్లో ఇంకా ఆశీర్వాదాలను అనుభవించకపోవడానికి కారణం ఏంటంటే నీకు నిర్దిష్టమైనటువంటి ప్రార్థన లేదు, ప్రార్థన అనుభవం లేదు. నీవు ఆయనను మాత్రం నువ్వు నమ్ముకుంటే ఆయన ఏం చేస్తాడు? అద్భుతాలు. మనుషుల వైపు, వ్యక్తుల వైపు ఇంకేముండాలి తెలుసా? సరైనటువంటి గురి ఉండాలి. పౌరు భక్తుడు అంటాడు కదా, నేను గురి యొద్దకే పరిగెత్తుచు. నాకు ఒక గురి ఉంది, నాకు ఒక పని ఉంది, ఒక నిర్దిష్టమైన ఉద్దేశం నాకు ఒకటి ఉంది, దాని వైపు నేను వెళ్తా ఉన్నాను. ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు. బైబిల్ గ్రంథంలో మరొక గ్రంథంగా పౌరు భక్తుడు మనకు కనపడతా ఉంది. కారణం ఏమిటంటే అతనికి ఒక గురి ఉంది. నీ జీవితంలో గురి ఉందా? విద్యార్థులారా, తల్లిదండ్రులారా, నేను మీతో మాట్లాడుతున్నాను. నీ జీవితంలో గురి ఉందా? నేను ఇది సాధించాలనేటువంటి పట్టుదల నీకుందా? నేనెట్లయితే రాత్రికాల సమయంలో దేవుడు మీతో అదే మాట్లాడతాను. ఒక ప్రార్థనా యోధుడిగా, ఒక భక్తుడిగా, ఒక దేవుని సేవకుడిగా, ఒక పరిచారకుడిగా నీకు ఉండవలసినటువంటి తీర్మానం ఈ రాత్రికాల సమయంలో అవసరం. దేవుడు నీతో మాట్లాడతాను. యాకోబు జీవితంలో మనం చూస్తాం. పట్టు విడువని విక్రమార్కుడు అంటాడు. పట్టు విడవలేదు, విడిచిపెట్టలేదు. నీవు నన్ను ఆశీర్వదించు. ప్రభు అంటాడు కదా, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు, షబాష్. ఇక నీ పేరు యాకోబు, నీ పేరు ఇశ్రాయేలు. యాకోబు అనేటువంటి నామకరణమును ప్రభు ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. పేరు మారితేనే తీరు మారుతుంది, లేదా తీరు మారితే
పేరు. నీ బ్రతుకు మారకుండా ప్రభువా మమ్మల్ని దీవించు, ప్రభువా మమ్మల్ని దీవించు అంటే ప్రభువు దీవించడానికి సంసిద్ధంగా లేదు. నీ తాగుడు మానుకోకుండా నీ బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభువుకు పోదు. నువ్వు పొద్దున్న టీవీల కాడ కూర్చొని బిడ్డలకు ప్రార్థన పనులను చేయడం నీ చేత ఏది కాదు. యేసు ప్రభు వారు మనకు ఆజ్ఞానిస్తుంది. ఆయనను ప్రేమించేటువంటి వారికి అంటాడు కదా, ఏ మేలు చేయక మానడు. ఆయనను ప్రేమిస్తే నీకు ఏ మేలు అవసరమో, అది మేలేం మేలు నేను చెప్పలేను, నీకు ఏ అవసరమో ఆ అవసరం నువ్వు మేలుగా మారుస్తాడు. నీ జీవితంలో మేలు చేసేటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. నీ బ్రతుకులో మేలు చేసేటువంటి వాడు. ఆయనను నువ్వు ఆశ్రయిస్తే, ఆయన రాత్రికాల సమయంలో ఆశ్రయిస్తావా తల్లి? ఆ ప్రభువుని రక్షణగా స్వీకరిస్తావా? నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తే ప్రభు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. లోకం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. దేవుడే కార్యాలు చేసేటువంటి వాడు. మనుషుల కోసం మభ్య పెట్టడానికి ఏమీ చేయవద్దు. వాటి వలన వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదు. నీ బాధ్యతగా నువ్వేం చేయాలి? నువ్వు ప్రార్థించి నీ దేశం కొరకు, నీ గ్రామం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు. యేసు ప్రభు యొక్క మాటల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా స్వస్థపడినటువంటి వ్యక్తిని ప్రభు అంటాడు కదా, ఏమంటాడు? నువ్వు మరలా తిరిగి నీ గ్రామానికి వెళ్ళి నీ బంధువులకు కనపరచుకోమంటే, నీ ఇరుగు పొరుగు వారికి తెలియజేయమంటే. నువ్వు రక్షించబడ్డావు, ప్రభు బిడ్డగా జీవిస్తావు. నీ సాక్ష్యం చెప్పాల్సింది నువ్వు కాదు, నీ పొరుగువారు, నీ బంధువులు, నీ గ్రామము, నీ పరిస్థితిని జ్ఞాపకం చేయాల్సింది. ఈ రాత్రికాల సమయంలో యాకోబు చరిత్రలోని శ్రేష్టమైన విషయం ఏమిటంటే, మనుషులతోనూ దేవునితోనూ పోరాడి ఆశీర్వాదాన్ని గెలుచుకున్నాడు. పేరు మార్చబడింది. ఇంతకుముందు మోసగాడని పిలువబడినటువంటి యాకోబు ఇప్పుడు ఏమని పిలువబడుతున్నాడు? ఆశీర్వాదమునకు కర్త, ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి వాడిగా ఇశ్రాయేలు అనేటువంటి నామకరణము మార్చబడింది. నీ బ్రతుకు మారితే నీ తీరు మారుతుంది. నీ బ్రతుకు మారితే నీ రూపం మారుతుంది. నీ బ్రతుకు మారితే నీ పరిస్థితి మారుతుంది. నీ బ్రతుకు మారితే సమాజంలో నీకు విలువలు వస్తాయి. సమాజంలో విలువలు వస్తాయి, గౌరవం వస్తాయి. ఎన్ని లోక సంబంధంగా మనకు వచ్చేటువంటివి బ్రతుకు మారినప్పుడు మాత్రం ఏవి కూడా, బ్రతుకు మారినప్పుడు నీ తీరు మారే ప్రసక్తి లేనే. యాకోబు జీవితంలో గమనిస్తా ఉన్నాము. మోసగాడని పిలిపించుకున్నటువంటి వాడే, కానీ ప్రభు సన్నిధానంలో మోకరిల్లాడు. ప్రభు సన్నిధానంలో పోరాడాడు. ప్రభుతో అడుగుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. నీకుందా ఆ తీర్మానం? నీకొద్దా ఆశీర్వాదం? ఈ రాత్రికాల సమయంలో తల్లి, నీకొద్దా ఆశీర్వాదం? గ్రామ బిడ్డలారా, ఆశీర్వాదం వద్దా? మన గ్రామానికి, మన కుటుంబాలకు ఆశీర్వాదాలు వద్దా? ఆశిస్తున్నావా? ప్రార్థించు. నీ హృదయాన్ని ప్రభువుకు, ప్రభు కార్యాలు చేస్తాడు. నీ మనసుని ప్రభువుకు, ప్రభు కార్యాలు చేస్తాడు. ప్రభుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రభుకు సమస్తము సాధ్యమని నువ్వు విశ్వసించిన ఎడల నీవు చేయవలసింది ఏమిటంటే, ప్రభు సన్నిధానంలో మోకరించి నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తే ప్రభువే నీ జీవితాన్ని మార్చుగాక, ప్రభువే కార్యాలు చేయుగాక, ప్రభువే నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలను నీవు కన్నులారా చూచినట్లుగా దేవుడు కార్యాలు చేస్తాడు. మన బ్రతుకుల్లో మనం చేయవలసింది, కమిట్ యువర్ సెల్ఫ్ కంప్లీట్ టు గాడ్. దేవునికి మనలను మనము సంపూర్ణంగా సమర్పించు. ఒకసారి నేను మాట్లాడుతూ ఉంటే ఇక నా సహోదరుడు, నా ఫ్రెండే, నాతో అన్న మాట ఏంటంటే, మనుషులు నాకు తెలిసినంత వరకు అన్నా తాగేటప్పుడు నిజం చెబుతారంట. సారాయి తాగేటప్పుడు తాకముందని అబద్ధాలు చెబుతాడు, కానీ వాడు తాగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నిజాలే చెబుతాడు అన్నాడు. అదేంటారు అసలు తాగుడుకు నిజం చెప్పడానికి సంబంధం ఏంటంటే, తాగకముందన్నీ ఏదేదో కల్పించుకొని చెప్తుంటారన్న, తాగేటప్పుడు మాత్రం వాడు నా ఇంత మంచోడు లేడు, నా ఇంత నీతిపరుడు లేడు అన్నట్టు వాడు ఒక దీక్షతో తాగుతాడు. తాగేది కూడా ఏదో అడావుడికి తాగి వెళ్ళిపోడు. దానికి పర్టికులర్ టైము, పర్టికులర్ ఇది, ఒక కమిట్మెంట్ ఉంటుంది.
ఒక దీక్షగా పనిచేస్తాడు. కాబట్టి వాడు నిజం మాట్లాడేది ఎప్పుడంటే తాగేటప్పుడే మాట్లాడతాడు అన్నాడు. దానికి దీనికి సంబంధం ఏంట్రా అంటే, లేదు, తాగేటప్పుడే ఖచ్చితంగా నిజం మాట్లాడతాడు. అంటే ఏముందంటే దానికి వాటి సమయాన్ని కేటాయిస్తూ అంటాడు కదా, నేను నీతిగా ఉంటున్నాను, నేను నీతిగా బ్రతుకుతున్నాను, నిజమే మాట్లాడాలనేటువంటి కమిట్మెంట్ ఉంది. నువ్వు ప్రభు బిడ్డగా జీవిస్తూ క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రైస్తవుని పేర్లు పెట్టుకొని నీకున్న నిజాయితీ. ఏం పేరు? మరియమ్మ, వెరీ గుడ్, మంచి పేరు. మార్తమ్మ, ఇంకా మంచి పేరు. సలోమి, యాకోబు, ఇస్రాయేలు, రాబర్టు. ఎవరు వీళ్ళంతా? ఎవరమ్మా? ఇస్రాయేలు, ఏసేబు, మంచి పేరు. కానీ ఆ పేర్లకు తగ్గటువంటి బ్రతుకు మనలో లేకపోతే దేవునికి మహిమ. ఆ పేరుకు తగ్గటువంటి జీవితం మనం జీవించకపోతే ప్రభువుకు మహిమ లేదు. రాత్రికాల సమయంలో తెలియజేస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. యాకోబు జీవితంలోంచి మనకు నేర్పించబడేటువంటి పాఠం ఏమిటంటే, దేవునితో పోరాడాడు, గెలుచుకున్నాడు, ఆశీర్వాదాలకు కర్త అయ్యాడు, తన వంశాలు దీవించబడ్డాయి. ఎంతగా దీవించబడ్డాయంటే ప్రభువారు ఆయన గురించి అడిగినప్పుడు ఆయన రిప్రజెంట్ చేసుకునేటువంటి విధానం ఎట్లా చెప్పాడు. తన గురించి ప్రభువారు ఎలా తెలియజేశాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. దేవుడే నీవెవరని అడిగినప్పుడు ఎవరి పేరు చెప్పాడంట? నువ్వెవరు కూతురు? కల్పన. మీ నాన్న పేరు ఉంటుందిగా, ఎవరు కూతురు? పుల్లయ్య కూతురు కల్పన, డాటర్ ఆఫ్ పుల్లయ్య. పుల్లయ్య అనే పేరు లేకుండా కల్పన అని అడిగితే ఎవరు కూతురు అంటే, నేను పుల్లయ్య కూతురు. కల్పన కంటే ముందెవరు అసలు? ఎవరు? పుల్లయ్య. కానీ ఇక్కడ నాకు అవసరమైంది కల్పన, కానీ రిప్రజెంటేషన్ ఫాదర్. ప్రభువారు కూడా ప్రభువారిని అడిగితే ప్రభువారి ఇచ్చే సమాధానం ఏమిటి తెలుసా? నేను అబ్రహాముకు దేవుడును, ఇస్సాకుకు దేవుడును, యాకోబుకు దేవుడును. కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే భక్తి పరుల పేరు ప్రభువే చెప్పాడు. ప్రభు బిడ్డల గురించినటువంటి ఆ యొక్క రికమెండేషన్, ప్రభువుని గురించినటువంటి పరిచయము ప్రభువారు తెలియజేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఈ భక్తి పరులు అబ్రహామును చూశారు కదా, ఇస్సాకును చూశారు కదా, యాకోబును చూశారు కదా. వారి తండ్రిని నేను, వారు నా కొడుకులని చెప్పలా, వారు నా బిడ్డలని చెప్పలా, నేను వారి తండ్రి. ఎంత మంచి మాట. మన జీవితంలో కూడా మనం మంచి కార్యాలు చేసినప్పుడు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, ఉన్నతంగా బ్రతికినప్పుడు ఏమంటారో తెలుసా? పలానోడు కూతురు, పలానా పుల్లయ్య కూతురు, పలానా ఎల్లయ్య కూతురు, పలానా యాకోబు కూతురు అంట. ఆ బిడ్డ పేరు కంటే ముందు ఎవరికి వస్తుంది తెలుసా? ఎవరికి వస్తుంది? తండ్రికి వస్తుంది. మన జీవితాల్లో కూడా మనం ప్రభువుకు ఇష్టంగా జీవించినప్పుడు ఏమంటారు తెలుసా? ఆ పాలెం పిల్లుల ఏమంటారు? ఆ పాలెం పిల్లులే అంటారు, లేదా క్రిస్టియన్స్ పిల్లులే అంటారు. మేము స్కూల్ పెడితే అక్కడ ఉంటే మా జేజనాయన గారి పేరు చదువుల కోటయ్య. ఆయన పేరు కోటయ్య, వాస్తవానికి ఆయన పేరు కోటయ్య. చదువుల కోటయ్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ జనరేషన్లో మొట్టమొదటిగా ఊర్లో చదువుకున్న ఆయనే చదువుకొని స్కూళ్ళు పెట్టాడు. ఫస్ట్ మేనేజ్మెంట్ స్కూల్స్ స్టార్ట్ చేశాడు కలిగిరిలో. అందువల్ల ఆయనకు ఆ గ్రామ ప్రజలు పెట్టిన నిక్నేమ్ ఏంటంటే చదువుల కోటయ్య. అంటే మొట్టమొదటిగా చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయన ఇంటి పేరు అయిపోయింది ఏంటంటే చదువులు అనేది. మేము స్కూల్ పెట్టిన తర్వాత ఆ ఊరికి వెళ్ళి వస్తూ ఉంటే ఒకసారి ఎవరో చూసి మాట్లాడుతూ వాళ్ళు అన్నారు, ఎవరండి ఈ సార్ వాళ్ళు ఎక్కడి నుంచి పెట్టారు, మా ఊళ్ళో స్కూల్ పెట్టారు ఏంటి అంటే, అక్కడ ఒక వృద్ధుడు ఉన్నాడు. ఆయన చూసి అంటాడు, రే వాళ్ళు ఎవరో కాదురా, ఆ చదువుల పాట మన వాళ్ళు రా అన్నాడు. ఎవరంట? ఏమైపోయింది? తీర్మానం. నీవు చేసేటువంటి ప్రయాసం, నీవు కలిగి ఉండేటువంటి దీక్ష ఎప్పటికీ చెట్టు, నీ పేరు మాసిపోదు. నీవు చేసినటువంటి పనిని బట్టి నీ బిడ్డలు దీవిస్తాడు దేవుడు. నీ బిడ్డల యొక్క భక్తిని బట్టి నిన్ను దీవిస్తాడు. దేవునికి ఉన్నతంగా జీవించాలి. యాకోబు జీవితంలో మనకు నేర్పించబడే పాఠం ఏమిటంటే, ప్రభువుతో పోరాడాడు, గెలుచుకున్నాడు, దేవుని యొక్క మనసును సొంతం చేసుకున్నాడు, దేవుని యొక్క హృదయాన్ని సొంతం చేసుకున్నాడు.
దేవునితో పోరాడి గెలిచాడు. నువ్వు పోరాడతావు. మరి దేనితో పోరాడతావు? నువ్వు దేనితో పోరాడగలవు? పోరాడగలిగినటువంటి ప్రతిమ నీకు ఉందా? ఆసక్తి నీకుందా? పోరాడితే దేవుడు నిన్ను దీవిస్తాడు. పోరాడు, అలసిపోక పోరాడు, అంతం వరకు పోరాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ లోకంతో విశ్వాసకి నిరంతరము పోరాటం. ఎప్పటి వరకు పోరాటం అంటే మన చివరి శ్వాస. మన చివరి శ్వాస వరకు కూడా పోరాడుతూనే ఉండాలి. విశ్వాసి ఈ చిన్న తప్పు చేసినా ప్రశ్నిస్తాడు. ఒక లోకస్తుడు ఏం చేసినా ప్రశ్నించలేదు. కారణం ఏంటంటే విశ్వాసకి ప్రత్యేకత ఉంది. నువ్వు తక్కువని కాదు, నువ్వు ప్రత్యేకించబడిన వాడువని, నువ్వు ప్రత్యేకించబడిన దానమని నీకు ఒక ప్రత్యేకత ఉంది. గమనించండి, దేవుడు మనలను ఉన్నతంగా ఆశీర్వదించేటువంటి ప్రక్రియలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. శ్రమల వలన నీవు దీవించబడతావు. శ్రమల వలన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటావు. చివరికి తొడగూడు వసినంత వరకు కొట్టాడు. అయినప్పటికీ కూడా యాకోబు దేవుని విడిచిపెట్టాడు. నిన్ను ఆశీర్వదించే ప్రక్రియలో దేవుడు కొన్ని శ్రమలు కూడా ఇస్తాడు. యూ హ్యావ్ టు స్టాండ్. నిన్ను ఆశీర్వదించేటువంటి ప్రక్రియలో దేవుడు కొన్నిసార్లు నీకు నొప్పి కలిగిస్తాడు. ఆ నొప్పిని ఓర్చుకుంటే తర్వాత వచ్చేది ఏంటి? ఆశీర్వాదం. ఆ నొప్పిని ఓర్చుకోగలిగితే, ఆ బాధను నువ్వు సహించగలిగితే, ఆ శ్రమను సహించగలిగితే ఆశీర్వాదం నీ వెంటే ఉంది. ఆశీర్వాదం నీకు తోడుగా ఉంది. దేవుడిచ్చే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఈ లోక సంబంధమైన దానికంటే కూడా పరలోకంలో ఆయన బిడ్డగా, ఆయన మనకు ఏర్పాటు చేయబడినటువంటి 12 గుమ్మములతో నింపబడినటువంటి బంగారు పరము, బంగారు పట్టణం ఉంది. ఇక్కడైతే తేలులు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, భయపడుతున్నాం. పరలోకంలో తేలులు చూపు తీసుకొని కొట్టే పైన పడుతున్నాయి. ప్రభువే బంగారు పట్టణం అది. ఆ పట్టణం నుండి ఆశీర్వాదం నీకు ఉపయోగిస్తుంది. ఆయన ఎందు విశ్వాసం ఉంటుంది. ఇంతకంటే ఉన్నతమైన ఆశీర్వాదం ఇంకోటి ఏదైనా ఉందా? మొన్న ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు. 2 రోజుల క్రితం ఫోన్ చేసి అన్నా నేను ఇప్పుడే చూస్తున్నాను న్యూస్లో అన్నాడు. ఏంటి విషయం అని. బంగారం బాగా తగ్గిందంటగా అన్నాడు. ఏంటంట? బంగారం బాగా తగ్గింది. నేనేం బంగారు కొట్టానంట, నాకు చేసేవేంద్రా అన్నాడు. కాదు మా ఆవిడ నా జోదానం నాకైతే బాగా తెలుసు బంగారు సంగతి. ఆయన చెప్తాడు. ఎందుకనంటే మా ఆవిడ ఒక 36,000 దాచిపెట్టిందంట. అప్పుడు 500 అప్పుడు నాకు అర్థం దాచిపెట్టుకుని పప్పులు డబ్బాలను ఏమన్నా దాచిపెట్టి 36,000 చేసిందంట. 36,000కి ఎన్ని గ్రాములు అవుతుంది అన్నా అన్నాడు. ఏంటిది? బంగారం బాగా తగ్గిందంట కదా. మేము 36,000 దాచిపెట్టింది మా భార్య. నాకు ఆడ డబ్బులు కొట్టేసి, అంతే కదా, నాకాడ డబ్బులు కొట్టేసింది కదా, ఆమెకే ఉద్యోగం లేదు. నేను అన్నాను నీ దగ్గర కొట్టే అంటే ఆమెకే ఉద్యోగం లేదు కదా, నాకాడ కొట్టేసిన డబ్బులేగా. ఎట్టయితే 36,000 దాచిపెట్టినా అన్నది. బంగారం రేటు బాగా తగ్గిందంట. ఏ కొట్టుకుపోతే జాయిలు కాసా ఆలు కాసా ఏయో అడిగాడు. అయ్యా నాకు అవన్నీ ఏం తెలియదురా బాబు, నేను బంగారం పెట్టుకొని తిరుగుతూ ఉంటా, నాకు బంగారం ఇష్టమే, అంతవరకే నాకు తెలుసు, కానీ బంగారు రేట్ల గురించి నన్ను అడగొద్దు అని చెప్పాను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? మనం ఇంత బంగారం పెట్టుకుంటే రెక్కిపోతాం. ప్రార్థనలో కూర్చొని కూడా ఆ కమ్మలో లాగా ఇట్లాంటది అక్క, ఇట్లాంటది మాట ఒకసారి. ఎందుకో తెలుసా? అప్పుడు ఆ పక్కన అక్క చూసి, అక్క బలనే నీ సేవలో ఎప్పుడు తీసుకున్నావు? ఎందుకో తెలుసా? అంత బంగారం పెట్టుకొని ఏదో ఒక ఉంగరం పెట్టి మాటకు ఒకసారి ఇట్లంటాడయ్యా, ఇట్లంటాడు. ఎందుకు? ఈ ఉంగరం కనపడాలి. పరలోకంలో ఈ బంగారం ఉండదు, మేలిమి బంగారం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది తెలుసా? చేతికి చెవులకు కాదు, నీ కాలి కింద ఉంటుంది. నువ్వు నడిచేటువంటి వీధులు సిమెంట్ రోడ్లు కాదు, గులకరాళ్ళు కాదు, బంగారంతో పొదిగించబడినటువంటి ఆ బంగారు పట్టణం. ఆ పట్టణంలో నువ్వు నివసించబోతావు. ఆయన స్వీకరిస్తే, ఆయన రక్షకుడిగా అంగీకరిస్తే ఆ బంగారు పట్టణంలో నువ్వు నివసిస్తావు. ఆయనను స్వీకరించినటువంటి బిడ్డలకు నిత్య నరకాగ్ని ఉన్నది, యుగాయుగములు కాలిపోయేటువంటి అగ్నిగుండం ఉన్నది. ఏది ఆశీర్వాదం? అగ్నిగుండంలో కాలిపోవడం ఆశీర్వాదమా? బంగారుపురంలో ప్రభుతో కలిసి
నిత్యము స్తోత్రాలు చేస్తూ ప్రభుతో హల్లెలూయా చేస్తూ స్తోత్ర గానాలతో ప్రభువును ఆరాధించడం ముఖ్యమా? ఏది శ్రేష్టమైనది? ఈ రాత్రి కాల సమయంలో నువ్వు తీర్మానం చేసుకోవాలి. శ్రేష్టమైనది ప్రభు నీకు ఇస్తున్నాడు. లోకంలో ఎవడు ఇవ్వలేనటువంటిది ఉన్నతమైన రాజ్యము, శాశ్వతమైనటువంటి రాజ్యము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకం ఇచ్చేటువంటిది కాదు. ఆ లోకంలో ఉండాలంటే నీవు చేయవలసింది ఏమో అవసరం లేదు. ఈ 7 వారాల నగలు అప్పగించాల్సిన అవసరం లేదు. నీకున్న ఆస్తులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు చేయవలసింది ఒకే ఒకటి, ప్రభువుని రక్షకుడిగా నీ హృదయంలో స్వీకరించు. ఆ యేసు ప్రభుని హృదయంలో స్వీకరించు, రక్షకుడిగా స్వీకరించు, దీవించబడతావు. ఆయన బిడ్డగా జీవించు, దీవించబడతావు. ఆయన బిడ్డగా జీవిస్తే ఏంటి ప్రయోజనం చెప్పండి? మా నాన్నగారు ఒక స్కూల్ టీచరు, ఒక హెడ్ మాస్టర్గా పనిచేశాడు, స్కూల్స్ పెట్టాడు.